అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 29th వీడియో. సో ఇందులో మనకి పీపీటీ, సో ప్రీమియం పేమెంట్ టర్మ్లో టైప్స్ చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు వీడియోలో మీరు చూసినట్టయితే సింగిల్ పే గురించి చెప్పాను. ఇక్కడ మనకి రెగ్యులర్ పే గురించి చెప్తాను. సో ఇక్కడ మనకి చాలా ఈజీ అండి. మ్యాక్సిమం ఐడియా ఉంటుంది కస్టమర్స్కి. చూడండి, ఇక్కడ పే అంటే మనం పేమెంట్ చేసుకోవడం, రెగ్యులర్ ఆ పదంలోనే మనకు మీనింగ్ ఉంది. రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఒక 30 years పర్సన్ పాలసీ తీసుకున్నారు. ఒక 60 years అంటే ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది? 30 years ఉంది. సో ఈ 30 సంవత్సరాలు ఇంకా పేమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతేనండి, రెగ్యులర్ పే అయితే ఇంతే కాన్సెప్ట్, ఇంత మించి ఏమి ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 30 yearsలో పాలసీ స్టార్ట్ అయింది ఆ పర్సన్కి. ఇంకో 60 వరకు, అతని వయసు 60 వచ్చేంత వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ 30 years పాటు పేమెంట్ చేసుకుంటూ వెళ్తారు. దాన్ని మనం పీపీటీ అంటాం అనమాట, ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటాం. సో ఇక్కడ ఈ పర్సన్ చూడండి, ఇక్కడ ఒక 1000 రూపాయలు అనుకుందాం ప్రీమియం. సో మనకి 12 months. సో ఇక్కడ మనకి పూర్తిగా కూడా ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. ఇలా మనకి 30 years పాటు పేమెంట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి 30 అంటే 3,60,000 అవుతుంది. అంటే ఒక పర్సన్, ఒక ఏమైనా అనుకుందాం, పర్సన్ 1 కోటి రూపాయల పాలసీకి, 1 కోటి రూపాయల పాలసీకి పూర్తిగా కూడా మనకి ఒక 30 సంవత్సరాల పాటు ఎంత పే చేస్తారు? 3,60,000 పే చేస్తారు. ఇక్కడ పాలసీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ 35 year కానీ, లేదంటే 40 year కానీ, లేకపోతే 45 కానీ, ఎక్కడో తిట్టు, ఎక్కడైనా సరే ఒకళ్ళు ఏదైనా పొరపాటు రిస్క్ హ్యాపెన్ అయింది అనుకోండి, అంటే అతనికి ఏదన్నా డెత్ అలాంటిది ఏదైనా హ్యాపెన్ అయితే, డెత్ వస్తే అక్కడ ఇక్కడ పెట్టుకున్న 1 కోటి రూపాయలంతా కూడా సో కంపెనీ వాళ్ళు ఈ పర్సన్ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు అనమాట. ఎవరైతే నామినీస్ ఉంటారో, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, తర్వాత వైఫ్ అవ్వచ్చు, తర్వాత హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళకి వెళ్తుంది అమౌంట్ అంతా కూడా. ఇక్కడ మనకి సింపుల్ థింగ్, రెగ్యులర్ పే అంటే పాలసీ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో అన్ని ఇయర్స్ మనం పేమెంట్ చేసుకుంటూ వెళ్తాం, అంతేనండి. ఇంకా సింపుల్ థింగ్, ఇక్కడ మనకు వేరే ఎటువంటి ఏమీ ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.